Hey guys, welcome back to my channel or welcome to my channel. If you are new to my channel, this is Shruti. You are looking me on Tinted Indian Girl. Today's video is all about my favorites. ఇప్పటివరకు నాకు నచ్చిన products అన్నిటిని ఒక వీడియో చేద్దాం అనుకున్నా. సో ఈ రోజు ఆ వీడియో చేస్తున్నా. Without any further ado, let's jump into the video. So my first favorite product ఏంటి అంటే this one. Forest Essentials, the light hydrating facial gel, pure rose water అన్నమాట. సో నేను యాక్చువల్లీ ఇది ఒక శాంపుల్ ప్యాక్ తీసుకున్నా. సో యూ కెన్ సీ దిస్. చాలా చిన్న శాంపుల్ ప్యాక్ తీసుకున్నాను. వేరే ప్రొడక్ట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది శాంపుల్ గా ఇచ్చారు నాకు. యాక్చువల్లీ ఇట్ కాస్ట్ అరౌండ్ 250 రూపీస్ ఈ శాంపుల్, బట్ నాకు ఇది ఫ్రీగా ఇచ్చారు. సో లెట్స్ జస్ట్ ట్రై, ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో అనుకున్నాం. దిస్ వాజ్ సో గుడ్. నాకు ఇది చాలా చాలా నచ్చింది. ఎందుకంటే అప్లై చేసినప్పుడు వాటరీగా కానీ స్టిక్కీగా కానీ అనిపించట్లేదు, వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది స్కిన్ అనేది. సో ఫారెస్ట్ ఎసెన్షియల్స్ లో నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ అంటే ఇది. సో ఇదేంటంటే మీరు అప్లై చేసినప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకుని హైడ్రేటింగ్ గా అనిపిస్తుంది ఫేస్ కూడా. సో ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఇది చిన్న ప్యాక్, సో అందులోనే పెద్దది తీసుకోవాలనుకున్నా. ఇది వచ్చేసి ఇట్ కాస్ట్ అరౌండ్ 1450. నాకు వచ్చేసి ఇది చాలా బాగా అనిపించింది. మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా మంచిది, బికాస్ యూ వాంటెడ్ టు బి హైడ్రేటెడ్. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు లేదా ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు ప్రెజెంటబుల్ గా ఉండాలి ఎప్పుడు. సో నాకు అలా అనిపించి తీసుకున్నది ఇది. నాకు ఇదైతే అందుకే చాలా చాలా బాగా నచ్చింది. సో దిస్ ఈస్ మై ఫేవరెట్ ప్రొడక్ట్. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇది వచ్చేసి మినీసోలో తీసుకున్నా నేను. బ్లూమింగ్ బొకే అని చెప్పేసి ఉంది. సో ఇది వచ్చేసి నేను మినీసోలో తీసుకున్నా బాడీ లోషన్ అనమాట, బ్లోసమ్ మాయిశ్చరైజింగ్ బాడీ లోషన్. సో ఇది వచ్చేసి కాస్ట్ 250 రూపీస్. ఆల్మండ్ బాడీ లోషన్ వాడేదాన్ని, విఎల్సిస్ ఇది. సో అది అయిపోయింది, వేరే ఏమైనా వాడాలి ట్రై చేయాలనుకున్నా. సో మా మదర్, నేను, మా హస్బెండ్, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు జస్ట్ క్యాజువల్ గా బయటికి వెళ్ళినప్పుడు ఇది చూస్తే చాలా బాగా అనిపించింది. అండ్ స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇది నా ఫేవరెట్ అనమాట. బాడీ లోషన్స్ లో అనేటప్పటికి నేను ఇదే యూస్ చేస్తాను. లాక్మీ 925 న్యాచురలీ ఆలో ఆక్వా జెల్. సో ఆలో ఆక్వా జెల్ ఏంటంటే, నేను స్టార్టింగ్ ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్. నా ఫేస్ మీద ఎప్పుడు ఎంటీగా ఉందనుకోండి, పొల్యూషన్ కి వాటికి ఫేస్ డల్ గా డ్రైగా అయిపోతుంది. సో ఐ వాంటెడ్ టు ట్రై అవుట్ సంథింగ్. సో ఆ టైంలో ఏం చేయాలి, ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు అనుకున్నప్పుడు, ఎందుకంటే ఏది మన బాడీకి సూట్ అవుతుంది అనేది మాకు తెలియదు. సో ఫస్ట్ నేను ట్రై చేయాలి అనుకున్నా. సో ఆ టైంలో తీసుకున్నది ఈ ఆలో ఆక్వా జెల్. ఇది వచ్చేసి 200 రూపీస్. నాకు నైకాలో డిస్కౌంట్ లో వచ్చింది. సో 180 or 180 ఐ గెస్. సో ఆ టైంలో నాకు ఇది చాలా బాగా అనిపించింది. ఒకటి ట్రై చేస్తేనే కదా మన ఫేస్ ఎట్లా ఉంది ఏంటి అనేది మనకు తెలిసేది. ఫస్ట్ మాత్రం మండుతుంది, లైట్ గా మండుతుంది. మన ఫేస్ కూడా చాలా హైడ్రేటెడ్ గా అనిపిస్తుంది ఇది వాడిన తర్వాత. సో నాకు ఇది చాలా చాలా నచ్చింది. ఇది వచ్చేసి 200. సో అఫోర్డబుల్. ఫస్ట్ ఏంటంటే నెమ్మదిగా మనం అలవాటు చేసుకోవాలి మన స్కిన్ కి ఏది సూట్ అవుతుంది, ఏది బాగుంటుంది. దెన్ ఆఫ్టర్ దాని తర్వాత మనం ఏదన్నా కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే ఇది, దాని తర్వాత ఇది ఫారెస్ట్ ఎసెన్షియల్స్. ఎందుకంటే ఫస్ట్ నేను ఇది వాడాను, బట్ నా ఫేవరెట్ అయితే ఇదే. సో దాని తర్వాత నేను 2 టైప్ ఆఫ్ బాడీ మిస్ట్, ఫేషియల్ మిస్ట్, టోనింగ్ మిస్ట్ ఒకటి, స్లీక్ మిస్ట్ ఒకటి, 2 వాడాను. సో ఫస్ట్ దీని గురించి చెప్తా. ఇది వచ్చేసి షియర్ సీక్రెట్స్ అనమాట. షియర్ సీక్రెట్స్ అని స్మిటన్ అనే ఒక యాప్ ఉంటుంది. స్మిటన్ యాప్ లో ఒక 3 ట్రయల్ ప్రొడక్ట్స్ ఇస్తారు. ఆ ట్రయల్ ప్రొడక్ట్స్ కి 200 రూపీస్ ఆర్ సంథింగ్ పే చేస్తే అవి ట్రయల్ ప్రొడక్ట్స్ అనమాట. కొన్ని సార్లు ఏంటంటే ఫుల్ సైజ్ ప్రొడక్ట్స్ ఇస్తారు, కొన్నిసార్లు ట్రయల్ ప్రొడక్ట్స్ ఇస్తారు. సో నాకు అందులో ఈ షియర్ సీక్రెట్స్ ది టోనింగ్ మిస్ట్ వచ్చింది. టోనింగ్ మిస్ట్ ఆర్డర్ చేశాను నేను. రోజ్, పల్మరోజా అండ్ క్యాచూ. సో ఇవన్నీ ఉన్నాయి. రోజ్ ఉంది కదా, ట్రై చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుంది అనుకున్నా. స్మెల్స్ సో గుడ్, తెలుసా ఎంత బాగుంటుందంటే. రోజ్ పెటల్స్ తీసుకుని స్మెల్ చూస్తే ఎట్లా ఉంటుందో అలా అనిపించింది. సో నాకు ఇది బాగా నచ్చింది. అందుకోసమని ఫుల్ సైజ్ ప్రోడక్ట్ ఒకటి తీసుకున్నా. ఆల్రెడీ నాకు ఫుల్ సైజ్ ప్రోడక్ట్ వచ్చింది, ఇంకొకటి ఆర్డర్ చేద్దాం అనుకున్నా, బట్ అవుట్ ఆఫ్ స్టాక్. బట్ స్మిటన్ లో మాత్రం ఇవి బాగా దొరుకుతాయి. షియర్ సీక్రెట్స్ అనమాట దీని పేరు. సో న్యాచురల్ టోనింగ్ మిస్ట్, ఇది బాగుంటుంది. తర్వాత మై ఫేవరెట్ పాకెట్ బనీ.
సో ఇది వచ్చేసి నేను estyle.com estyle.com నుంచి తీసుకున్నా. అప్పుడు చాలా ఆర్డర్ చేసా, వాటితో పాటు ఇది వచ్చింది. సో ఇది ఫ్రీక్వెంట్ గా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటుంది. ఇది యాక్చువల్లీ కంపెనీ వచ్చేసి టోనీ మోలీ. ఈ టోనీ మోలీ కంపెనీ మనకి నైకాలో కూడా ప్రస్తుతానికి అవైలబుల్ గా ఉంది, బట్ అందులో కూడా బన్నీది ఉంది, కానీ అది బార్ అన్నమాట, ఇది మిస్ట్. సో చాలా బాగుంటుంది ఇది మిస్ట్. చాలా సార్లు చూసాను కానీ ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండింది. నేను ఎస్టైల్లో ఇది ఆర్డర్ పెట్టినప్పుడు మాత్రం ఇది కనిపించింది, వెంటనే ఆర్డర్ చేసేసాను. ఇది అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని కలిపి ఒకేసారి పర్చేస్ చేశాను. ఇట్ స్మెల్స్ లైక్ సో గుడ్ అన్నమాట. నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఫంక్షన్స్ లేదంటే అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫేస్ కొంచెం టైర్డ్ గా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఏమీ చేయకుండా ఒట్టి స్లీక్ మిస్ట్ ఫేస్ మీద అప్లై చేసి టిష్యూతో ట్యాప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బికాస్ ఐ లవ్ దిస్. వీడియోస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఇది యూజ్ చేస్తే ఫస్ట్ ట్యాప్ చేస్తా. సో ఏంటంటే హైడ్రేటింగ్ గా ఫ్రెష్ ఫీల్ తో ఉంటుంది. సో మై ఫేవరెట్ అనమాట ఇది. అదే స్టైల్ నుంచి యాక్చువల్లీ 3 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను. లెనేజ్ ప్రొడక్ట్స్ అనమాట ఇవి. యాక్చువల్లీ ఇది కూడా స్టైల్ నుంచి ఆర్డర్ చేశాను. అప్పటికి ఇంకా నైకాలో లాంచ్ అవ్వలేదు లెనేజ్ది నేను ఆర్డర్ చేసే టైంకి. బట్ ఇవి చాలా చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చినాయి. వీ నీడ్ టు స్టిక్ టు వన్ నైట్ కేర్ రొటీన్ అండ్ డే కేర్ రొటీన్. ఎందుకంటే మన బాడీ మీద మనమే ఇన్వెస్ట్ చేసుకుంటున్నట్టు. సో అవి ఫ్యూచర్ లో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఎందుకంటే మన ఫేస్ కానీ మన బాడీ కానీ హైడ్రేటెడ్ గా లేదంటే నీట్ గా కనిపిస్తుంది, ప్రెజెంటబుల్ గా. లేదంటే వ్రింకిల్స్ రావడం, లేదంటే అఫ్ కోర్స్ దే ఆర్ ఆల్సో గుడ్, బట్ స్టిల్ ఏంటంటే ప్రెజెంటబుల్ గా ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి టయర్డ్ ఫీలింగ్ తో అండ్ డార్క్ సర్కిల్స్ వచ్చి మనం ఎంత ఫ్రెష్ గా ఉన్నా కూడా చూసే వాళ్ళకి ప్రెజెంటబుల్ గా ఉండకపోవచ్చు. సో ఇఫ్ వి ట్రై నైట్ కేర్ అండ్ డే కేర్ స్కిన్ కేర్ రొటీన్ కి ఒక రొటీన్ కి స్టిక్ అయి ఉంటే కనుక ఫ్యూచర్ యూజ్ లో చాలా బాగుంటుంది. సో నాకు అందుకోసమని ఐఎమ్ ట్రైంగ్ టు స్టిక్ టు వన్ నైట్ కేర్ రొటీన్. సో ఈ నైట్ కేర్ రొటీన్ అయితే ప్రస్తుతానికి నేను పాటిస్తున్నా. ఈ 3 వచ్చేసి స్లీపింగ్ మాస్క్స్ అనమాట. ఒకటి ఫేస్ కి, ఒకటి లిప్ కి, ఒకటి అండర్ ఐ కి అనమాట. ఐ స్లీపింగ్ మాస్క్, ఒకటి వచ్చేసి లిప్ స్లీపింగ్ మాస్క్ అండ్ దిస్ ఈజ్ వాటర్ స్లీపింగ్ మాస్క్. సో ఈ 3 స్లీపింగ్ మాస్క్, లెవెండర్ మాస్క్ నైట్ అప్లై చేసి పడుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎస్పెషల్లీ విత్ దిస్ లిప్ బామ్. ఈ లిప్ బామ్ పెట్టుకుని నైట్ మీది చాపింగ్ లిప్స్ ఉన్నా, లేదంటే ఇక్కడ ఫుల్ గా డ్రై అయిపోయిన లిప్స్ ఉన్నాయి అనుకోండి, ఇది అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కి చూస్తే అలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది. సమ్ టైమ్స్ నేను మర్చిపోతూ ఉంటాను, లైక్ పట్టించుకోకుండా నార్మల్ గా పడుకుండిపోతూ ఉంటా. సో ఆ టైంలో ఎప్పుడైనా బాగా చాపింగ్ లిప్స్ వచ్చేసినా, లేదంటే బాగా డ్రై అయిపోయినట్టు అనిపించినా ఐ యూజ్ దిస్. సో దట్స్ అబౌట్ దీస్ 3. నెక్స్ట్ డియర్ డార్లింగ్ టింట్ అనమాట. ఇది యాక్చువల్లీ టింట్. సో లిప్స్ మీద కానీ యాక్చువల్లీ లిప్ టింట్స్ చీక్ కూడా యూజ్ చేస్తారు. ఐ డోంట్ యూజ్ మచ్, మేకప్ వేసుకోను నేను. సో చీక్ మీద ఎలా అప్లై చేస్తారు అనేది నాకు అంత పర్ఫెక్ట్ గా తెలియదు. ఇది కూడా స్టైల్ నుంచి తీసుకున్నా. సో ఇట్ విల్ బి లైక్ దిస్. ఇది మాత్రం ఫ్లేవర్ వాటర్ మెలన్ ఫ్లేవర్, మేడ్ ఇన్ కొరియా. కొరియన్ ప్రొడక్ట్స్ ఎంత బాగుంటాయో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎట్యూడ్ హౌస్ నుంచి ఇది డియర్ డార్లింగ్ టింట్. ఇది కూడా నైకాలో అవైలబుల్ ఉంది. ఇఫ్ యూ వాంటెడ్ టు గో అండ్ టేక్ ఇట్, తీసుకోండి. ఎన్నిసార్లు చూసినా వావ్ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లిప్ కేర్, లిప్స్టిక్స్. సో లిప్స్టిక్స్ లో 3 చూపిద్దాం అనుకుంటున్నా. ఒకటి లిప్ బామ్, ఒకటి లిప్స్టిక్ అండ్ ఒకటి మ్యాట్ లిప్స్టిక్ అనమాట. ఈ లిప్ బామ్ ఫస్ట్ నేను చెప్పాను కదా, ఐఎమ్ నాట్ ఎ మేకప్ పర్సన్. మేకప్ వేసుకోవాలని ఇష్టం ఉన్నా సమ్హౌ మేకప్ నాకు సూట్ అవ్వదు అని నాకు తెలుసు. బట్ లిప్స్టిక్స్ అంటే కొంచెం ఇష్టం ఉండింది. సో వీటిని ఎలా అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ మనకి తెలియనప్పుడు లిప్స్టిక్స్ ఏదో పిచ్చిగా ఒక పింక్ షేడో లేదంటే రెడ్ షేడో వేసేసుకున్నాం అనుకోండి, దట్ వోంట్ లుక్ గుడ్. ఎందుకంటే నా కేసులో అదే అయ్యింది. ఒక్కసారి నేను బ్లాక్ అండ్ రెడ్ డ్రెస్ ఒకటి వేసుకున్నా, దాని మీద పింక్ లిప్స్టిక్ పెట్టేసుకున్నా, బట్ నాకు అంత సూట్ అవ్వలేదు. అది షో యూ పిక్ ఆఫ్ ఇట్. నాకు చూడగానే నాకే అనిపించింది ఇదేంటి అసలు నాకు సూట్ అవ్వలేదు పింక్ కలర్ అని. సో ఫస్ట్ మన స్కిన్ టోన్ కి మన లిప్ కి ఏది సూట్ అవుతుందో ఫస్ట్ ట్రై చేయాలి. ఏది పడితే అది ట్రై చేస్తాం అనుకోండి, విల్ ఎండ్ అప్ లుకింగ్ బ్యాడ్ ఆర్ అన్ప్రెజెంటబుల్, అంత నీట్ గా అనిపించదు. సో ఫస్ట్ నేనేం చేశానంటే స్టార్ట్ విత్ లైట్ థింగ్స్ అనమాట. లిప్ బామ్ ట్రై చేసాం అనుకోండి, ఓకే అది మన లిప్స్ కి ఒక స్మూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి
లిప్ బామ్ నెమ్మదిగా అలవాటు చేసుకుంటే ఓకే, మనకు ఒక లిప్స్టిక్ వేసుకుంటున్నాం, చూసేవాళ్ళకి కూడా ఏదో లిప్స్టిక్ వేసేసుకుంటుంది అన్న ఫీలింగ్ ఉండదు. సో ఫస్ట్ లిప్ బామ్ ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్. ఇది హిమాలయ ప్రోడక్ట్, రిచ్ కోకో బటర్ లిప్ కేర్. కోకో పౌడర్ స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇదైతే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లిప్ బామ్స్ అలవాటు చేసుకున్న తర్వాత దెన్ వీ నీడ్ టు మూవ్ ఆన్ టు ద లిప్స్టిక్స్. సో లిప్స్టిక్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి, చాలా వేరియంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వెళ్ళి ట్రై చేయండి, ఏదైనా స్టోర్కి వెళ్ళి లైక్ ట్రై చేసిన తర్వాతే దానిలో పర్చేస్ చేయడానికి చూడండి. ఎందుకంటే ప్రతి షేడ్ మనకి సూట్ అయ్యేది ఉండదు. ఇది 17 ml ఉంది, బట్ ఐ డోంట్ నో క్రాన్బెర్రీ సాంగ్రియా ఆర్ సంథింగ్ ఆ టైప్లో షేడ్ అనమాట ఇది. సో నాకు ఇది మా ఫ్రెండ్ తీసుకుంది, ఫుల్ సైజ్ ప్రోడక్ట్. సో నాకు ఇది తీసుకోవాలని అనిపించింది, బట్ ఎందుకు అంత పెద్దది నేను యూజ్ చేయను ఎక్కువ అని చెప్పేసి అనుకున్నా. అందుకే అందులో చిన్న సైజెస్, ఇంత బుడ్డి సైజ్, ఇది చిన్ని సైజ్ అనమాట. నైకా వాళ్ళ ప్రొడక్ట్స్లో స్మాల్ సైజ్ ప్రొడక్ట్స్ అనమాట ఇవి. సో ఇది 200 సంథింగ్. నాకు లిప్ కలర్కి బాగా సెట్ అయింది అనమాట. నేను వేసుకుని ట్రై చేసి చూస్తే ఇది సెట్ అయింది. సో అందుకోసమని ఈ చిన్ని తీసుకున్న స్మాల్ సైజ్ ప్రోడక్ట్. హుడా బ్యూటీది కూడా తీసుకున్నా ఒకసారి, తెలియక తీసేసుకున్నా, బట్ స్టిల్ వర్త్ ఇట్. బాగానే ఉంటాయి అవి, బట్ ఏంటంటే కాస్ట్లీ, చాలా కాస్ట్ పెట్టి తీసేసుకున్నా. అప్పట్లో లిప్స్టిక్స్ అంటే అంత క్రేజ్ ఉంది. సో స్లోగా తెలుసుకున్నా, ఓకే లిప్స్టిక్స్లో ఏది వాడాలి, ఏది వాడకూడదు, ఎలా వాడాలి అనేది. ఒకవేళ మీకు ఇలాంటివి ఏమైనా తెలియాలి అనుకుంటే జస్ట్ కమెంట్ డౌన్ బిలో. లిప్ షేడ్ ఎట్లా ఉంది, లైక్ కొత్త లిప్ షేడ్స్ ఎట్లా ట్రై చేస్తారు అయితే కనుక నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. కమెంట్ డౌన్ బిలో. ఐ ట్రై టు డూ అ వీడియో, సెపరేట్ వీడియో ఫర్ దాట్, సో దాట్ లిప్స్టిక్స్ ఎట్లా స్టార్ట్ చేయొచ్చు. కొంతమంది నాలాగే అద్భుతమైన వాళ్ళు ఉంటారు, ఎప్పటికో కానీ తెలుసుకోరు లిప్స్టిక్స్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని. నెక్స్ట్ దాని తర్వాత వాడింది, యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ తీసుకున్న ప్రోడక్ట్ నైకా కంటే ముందు కూడా, బికాస్ ఇది వచ్చేసి చాలా న్యూడ్ షేడ్ అనమాట, మ్యాట్ మోస్. దీని కలర్ వచ్చేసి కాఫీ లైట్. దీని కలర్ వచ్చేసి కాఫీ లైట్ అనమాట. సో చాలా న్యూడ్ కలర్ ఇది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది కాఫీ స్మెల్తో ఉంటుంది, కాఫీ ఫ్లేవర్తో ఉంటుంది. సో ఈ షేడ్ వచ్చేసి ఫస్ట్ నేను ట్రై చేశాను, మళ్ళీ ట్రై చేసా ఈ షేడ్. సో నాకు చాలా బాగా సూట్ అయింది అనిపించింది. సో అందుకోసమని ఇది తీసుకున్నా. సో లిప్ లైనర్తో ఇది ట్రై చేస్తే చాలా చాలా నీట్గా వచ్చింది, ఫేస్కి చాలా డీసెంట్గా అనిపించింది. సో ఇవి నా 3 ఫేవరెట్ ప్రొడక్ట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి షీట్ మాస్క్. సో షీట్ మాస్క్ దీని గురించి ఈ మధ్యకాలంలో తెలియని వాళ్ళు ఎవరున్నారు? షీట్ మాస్క్స్ అంటే ఎవరికి తెలియట్లేదు. గార్నియర్, సారా అలీ ఖాన్ అందరూ చెప్తున్నారు. మాస్క్ గురించి ఎవరికి తెలియదు. ఇందులో సీరం ఉంటుంది 20 ml or సంథింగ్, 30 grams ఆఫ్ సీరం ఉంటుంది ఇందులో. సో ఈ సీరం ఏంటంటే వన్ మాస్క్ ఈజ్ ఈక్వల్స్ టు 1 week ఆఫ్ సీరం అనమాట. ఇన్స్టాంట్ బ్రైట్నింగ్ ఇస్తుంది. సో షీట్ మాస్క్స్ ఆర్ ద బెస్ట్ ఫర్ మీ. నాకైతే చాలా చాలా నచ్చినాయి. చాలా మంది చెప్పే ఉంటారు ఇప్పటికి షీట్ మాస్క్స్ గురించి. సో ఐ డోంట్ వాంటెడ్ టు డ్రాగ్ దిస్. ఎస్టైల్ నుంచి నేను 2 ఆర్డర్స్ పర్చేస్ చేశాను. ఫస్ట్ ఆర్డర్లో నాకు బనానా ఫ్లేవర్ వచ్చింది, సేమ్ ఇదే టైప్ మిల్క్దే, కానీ ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్. లాస్ట్ టైంకి బనానా ఫ్లేవర్ అనమాట. షీట్ మాస్క్ పెట్టుకున్నాను, కాసేపటికి ఐ ఫీల్ లైక్ ఓకే, ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ ఎస్టైల్ వాళ్ళు ఏంటంటే ఏదైనా ఆర్డర్ పర్చేస్ చేస్తే వాటితో పాటు షీట్ మాస్క్ ఫ్రీగా ఇస్తారనమాట. సో అలా నాకు ఆ బనానా షీట్ మాస్క్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఆర్డర్లో ఈ మిల్క్ స్ట్రాబెరీ ఫ్లేవర్ది ఒకటి వచ్చింది. వేసుకుంటే ఆ బనానా ఫ్లేవర్ పెట్టుకుంటే మాత్రం చాలా హైడ్రేటింగ్ గా చాలా బాగుంది. సెకండ్ అనమాట. సో అది ఇదే ఫ్లేవర్, ఇదే బ్రాండ్ కాబట్టి సో స్ట్రాబెరీ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి గార్నియర్. ఆల్రెడీ మనకు అందరికి తెలిసే ఉంటుంది, బికాస్ ఇండియాలో చాలా ఈజీగా అవైలబుల్ అయ్యే బ్రాండ్ ఇది. లెమన్ చాలా చాలా బాగుంటుంది, ఇన్స్టాంట్ బ్రైట్నింగ్ ఇస్తుంది. నాకైతే ఇన్స్టాంట్ బ్రైట్నింగ్ ఇచ్చింది. ఐ షో యూ ఎ పిక్ ఆఫ్ ఇట్ యాజ్ వెల్. ఎందుకంటే పెట్టుకున్న తర్వాత చాలా బ్రైట్నింగ్ గా, హైడ్రేటింగ్ గా, చాలా గ్లోయీ ఫినిష్ తో చాలా బాగా అనిపించింది. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ షీట్ మాస్క్. దాని తర్వాత అదే స్టైల్ నుంచి మళ్ళీ ఇంకొకటి తీసుకున్నా. ఇది వచ్చేసి టోనీ మోలీదే బ్లాక్ హెడ్ రిమూవల్ అనమాట. 3 step రిమూవల్ కిట్ ఇది. ఫస్ట్ వచ్చేసి నార్మల్ గా అప్లై చేయడం, అది లూజ్ అవ్వడం కోసం, బ్లాక్ హెడ్ లూజ్ అవ్వడం కోసం ఫస్ట్ ఒక స్టెప్ ఉంటుంది.
దాని తర్వాత అప్లై చేసిన తర్వాత స్ట్రిప్ ఓపెన్ చేస్తే బ్లాక్ హెడ్ వచ్చేసి ఇలా. నెక్స్ట్ దాని హైడ్రేషన్ కోసం ఇంకొకటి. సో 3 స్టెప్ అనమాట. సో ఇక్కడ యాక్చువల్లీ యూ కెన్ సీ ఏ స్ట్రాబెరీ హియర్. ఈ స్ట్రాబెరీ ఏంటంటే దాని మీద ఉన్న చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా, అది ఇలా పీల్ చేయగానే వచ్చేసినట్టు ఇక్కడ చూపిస్తారు. సో బ్లాక్ హెడ్ రిమూవల్ కి ఇది ఉంటుందని చెప్పేసి సింబాలిక్ గా ఇది ఇచ్చాడు. సో నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇవి 5 కొన్నాను. ఫస్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు 2 తీసుకున్నా, అవి చాలా బాగున్నాయి కాబట్టి నెక్స్ట్ టైం పర్చేస్ లో నేను 5 తీసుకున్నా. 5 ఆల్మోస్ట్ ఆల్ డన్. ఇది ఒక్కటే మిగిలింది. సో మై ఫేవరెట్ లిస్ట్ లో ఇది కూడా ఉంది. సో ఇఫ్ యూ వాంటెడ్ టు బై దిస్ యూ కెన్ బై దిస్ ఆన్ నైకా యాజ్ వెల్. ఓకే, లాస్ట్కి వచ్చేసాం. సో ఎంకెఫైన్ బాడీ స్క్రబ్ అనమాట. సో బాడీ స్క్రబ్ అండ్ వచ్చేసి బాడీ బటర్ అనమాట. యాక్చువల్లీ వీటితో పాటు శాంపిల్స్ కూడా ఇచ్చారనమాట. కాఫీని గ్రైండ్ చేసుకున్నట్టే ఉంటుంది ఇదైతే. ఎగ్జాక్ట్ స్మెల్ ఆఫ్ కాఫీ. ఇది చిన్న స్క్రబ్ ఇచ్చారు, ఫేస్ వాష్ అండ్ ఫేస్ స్క్రబ్ కూడా ఇచ్చారు. సో 3 చిన్న కిట్ లో ఇచ్చారనమాట. అవి ఫ్రీ శాంపిల్స్. ఇవి 2 పర్చేస్ చేస్తే అవి ఇచ్చారు. ఫేస్ స్క్రబ్ అండ్ ఫేస్ వాష్ చాలా చాలా బాగా నచ్చాయి. ఫేస్ కి అయితే కొంచెం నీట్ గా అంటే కొంచెం స్మూత్ గా అనిపించాలి. ఇంకొకసారి పర్చేస్ చేయాలనుకుంటున్నా ఫేస్ స్క్రబ్ అండ్ ఫేస్ వాష్ కూడా, బికాస్ అవి అంతా బాగున్నాయి. ఇది వచ్చేసి బాడీ స్క్రబ్. ఇది శాంపుల్ సైజ్ వాడిన తర్వాత చాలా చాలా బాగా అనిపిస్తుంది. బికాస్ అవి 3 ఫ్రీ సైజ్ ఇచ్చారు. ఫస్ట్ నేను అవే యూజ్ చేసా. సో ఇవి వచ్చేసి సో ఇలా ఉంటాయి. జార్ అనమాట, చాలా పెద్ద జారే ఇది. సో ఇది వచ్చేసి 449 ఆఫర్లో వచ్చింది. సో తీసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బాడీ బటర్ సేమ్ సైజ్. ఈ కోకో బటర్ లా అనిపిస్తుంది, చాలా స్మూత్ గా అనిపిస్తుంది. బటర్ అన్నందుకు నిజంగానే బటర్ లా ఉంటుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా చూడాలి అనుకుంటే ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ Tinted Indian Girl. Bye.